నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. సింగరేణి వ్యాప్తంగా సమ్మె పోరాటానికైనా సిద్ధంగా ఉండండి. నవంబర్ 24 నుంచి డిసెంబర్ 10 దాకా సింగరేణి వ్యాప్తంగా దశల వారీ ఆందోళన కార్యక్రమాల కరపత్రం ఆవిష్కరణ. గోదావరిఖనిలో ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ TUCI రామగుండం రీజియన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దశలవారీ ఆందోళన కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా PSCW TUCI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల రమేష్ హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినప్పటికీ కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచుతామన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాది గడిచినా అతిగతి లేదు. ప్రభుత్వ రంగ సంస్థలైన సింగరేణిలో కార్మిక చట్టాల ఉల్లంఘన యథేచ్ఛగా కొనసాగుతుంది. చట్ట ప్రచారం రావాల్సిన సౌకర్యాలు హక్కులు కూడా సింగరేణి యాజమాన్యం అమలు చేయడం లేదు. కాంట్రాక్టు కార్మికుల శ్రమతో లాభాలు ఆర్జిస్తున్న సింగరేణి యాజమాన్యం వారికి సౌకర్యాలు కల్పించడంలో మాత్రం పూర్తిగా విఫలం చెందింది. అధికారంలోకి వచ్చే నెల రోజుల్లో వేతనాలు పెంపుదల చేస్తామని హామీ ఇచ్చింది. ఏడాది పూర్తయినా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంతవరకు వేతనాల పెంపుదల చేయలేదు. ఇప్పటికైనా కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపుదల చేయాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపుదల పైన కొత్తగూడెంలో జరిగినటువంటి ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ TUCI రాష్ట్ర కమిటీ చర్చించింది. సింగరేణి వ్యాప్తంగా మళ్ళీ దశల వారీ ఆందోళన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. నవంబర్ 24వ తేదీ నుంచి డిసెంబర్ 10 దాకా సింగరేణి వ్యాప్తంగా అన్ని డిపార్ట్మెంట్ల కార్మికులను చైతన్యవంతం చేసే విధంగా